వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 21వ వాక్యమును చదువుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనం. చదవండి. తన పొరుగువాడిని తిరస్కరించువాడు పాపం చేయవాడు, పేదలను కటాక్షించువాడు ధన్యుడు. పొరుగువాడెవడు చెప్పండి? పొరుగువాడు ఎవడు? ఒకసారి యేసు ప్రభుని అడిగారు ఒకళ్ళు. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభువుని అడిగారు ఒకసారి. లూకా శుభవార్తలో 10వ అధ్యాయంలో 29 నుంచి 36వ వచనం చూడండి. లూకా శుభవార్త 10వ అధ్యాయము 29 నుంచి 36వ వచనం వరకు చదవండి. అయితే తాను నీతిమంతుడైనట్లు కనపరుచుకొనగోరి పొరుగువాడు ఎవడని యేసుని అడిగాడు. ఎవడో ఒకడు తను నీతిమంతుడైనట్లు కనపరుచుకొనగోరి ఒకడు అడిగాడు యేసుని. ఇది అందుకే ఆయన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయుము, అప్పుడు జీవించదువని అతనితో చెప్పాను. అయితే తాను నీతివంతుడైనట్టు కనపరుచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. అందుకు యేసు ఇట్లనేనా, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోసుకొని అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. దొంగల చేతిలో దెబ్బలు తిన్నాడు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. యాజకుడు అంటే మన భాషలో పూజారుల కింద వస్తారు. యాజకత్వం చేసేవాళ్ళు, దేవునికి మనుషులకి మధ్యవర్తిత్వం చేసేవాళ్ళు, దేవునికి మనుషులకి మధ్య నైవేద్యం పెట్టేవాళ్ళు, దేవునికి మనుషులకి మధ్య సమాధానం చేసేవాళ్ళు ఈ యాజకులు. దేవుణ్ణి మనుషుల్ని సమాధానపరిచేవాళ్ళు యాజకత్వం. యాజకుడు, ఈ యాజకుడు ఒకడు ఆ దారిని వెళుస్తుండెను అని రాయబడింది. త్రోవను వెళ్ళుట తటస్థించును. అతడు అతనిని చూసి ప్రక్కగా పోయిను. అలాగుననే
లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూసి ప్రక్కగా పోయింది. లేవీయుడు అంటే వీళ్ళు కూడా యాజక వంశానికి సంబంధించిన వాళ్ళే. ఆ లేవీయులు అనేవాళ్ళు వంతుల వారీగా యాజకత్వం చేస్తూ ఉంటుంటారు. లేవీయుడు అంటే ఆ యాజకులకు సంబంధించిన వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి లేవీయుడు అంటే. అతను కూడా పక్కకు వెళ్ళిపోయాడు. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోసు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి పూటకొళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. మర్నాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకొళ్ళవానికి ఇచ్చి అతని పరామర్శించుము, నీవింకా ఏమైనాను ఖర్చు చేసిన ఎడ్ల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదునని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతులు సెక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోసుతున్నది అని యేసు అడుగుగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనేను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగ చేయమని అతనితో చెప్పిను. అర్థం గల వాక్యం. దొంగల చేతిలో చిక్కి కొట్టబడినవాడు ఒకడు, తన్నులు తిన్నాడు, దెబ్బలు తిన్నాడు. ఆ దారిని వచ్చిన వాళ్ళు ముగ్గురులో 2 చూసుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకడు జాలిపడి అతనికి ఏం చేశాడు, అతన్ని పరామర్శించాడు. నూనె పోసాడు, ద్రాక్షరసం పోసాడు, గాయాలను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకొళ్ళవారి ఇంటికి తీసుకుపోయాడు. అక్కడ పరామర్శించాడు. ఇదండి. ఈ ముగ్గురులో ఎవరు పొరుగువాడు, ఎవరు సహోదరుడు? ముగ్గురు వ్యక్తులు దొంగల చేతిలో కొట్టబడినాడు ఒకడు, 3 వ్యక్తులు దారిని వెళ్ళేవాళ్ళు. అందులో ఒకడు పరామర్శించాడు. ఒకడు పరామర్శించాడు, 2 దారిని వెళ్ళిపోయారు. ఈ ముగ్గురులో ఎవరు పొరుగువాడు? పరామర్శించినాడు. నువ్వు పోయి అలా చెయ్యి అని యేసు అన్నాడు. ఎవరితో? పొరుగువాడు ఎవడు అని ప్రశ్నించిన వ్యక్తితో యేసు అన్నాడండి. ఇప్పుడు నేటి కాలంలో మనం చేయవలసింది అదే. ఈ నేటి కాలంలో యెరూషలేము నుంచి యెరికోకు వెళుతున్న ఒక వ్యక్తి దొంగల చేతిలో కొట్టబడ్డాడు. యెరూషలేము అంటే దేవాలయం ఉన్న స్థలం, యెరికో అంటే శాపగ్రస్తమైన స్థలం. దేవుని యొక్క స్థలము నుండి శాపగ్రస్తమైన స్థలానికి వెళుతున్న వ్యక్తిని దొంగలు కొట్టారు, గాయపరిచారు. ఈ కొట్టబడిన వాడు ఎవడంటే నేనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొట్టబడిన వాడిని నేనే. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యంలో చూస్తే ఒళ్ళంతా గాయాలు, పచ్చి పుండ్లు ఉన్నాయి. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయాలు, పుండ్లు, దెబ్బలు, పుండ్లు. అంటే ఏంటి? అంతా పాపం అన్నట్టు. దొంగ సైతాను సమరయుడు ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యం. దొంగలో సైతాన్లు, దయ్యాలు. కొట్టబడినవాడు
మానవుడు యెరూషలేము దేవాలయం దిగి వెళ్ళుట శాపగ్రస్తమైన స్థలానికి. భావం చెప్పే కదా. పొరుగువాడెవడు? ఆ పరామర్శించినవాడు. మన పొరుగువాడు ఎవడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రధానంగా. ఆ తర్వాత నువ్వు నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లూకాసు సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో 6వ అధ్యాయం 38వ వచనంలో ఏమంటాడు? 38 క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. అనసి కుదిలించి దిగదారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పినాను. నీ ఎదుటి వారికి నువ్వు ఏ విధంగా దయ చూపిస్తున్నావో, జాలి చూపిస్తున్నావో, ప్రేమ చూపిస్తున్నావో, ఎదుటి వాడిని ఎలా ప్రేమిస్తున్నావో దాన్ని బట్టి నీకు కూడా ఎదుటివాడు అదే సేమ్ కొలత కొలుస్తాడు అన్నట్టు. కనుక దేవునికి స్తోత్రములు. సామెతల గ్రంథంలో 11వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, సామెతలు 11వ అధ్యాయము 12వ వాక్యం, పొరుగువానిని తృణీకరిస్తే అంటే ఏంటిది? ఇది 11, 12 వాక్యంలో పొరుగువాడిని తృణీకరిస్తే బుద్ధి లేనివాడు ఎవరు? మనిషి ప్రేమించాలి. సర్వసాధారణంగా శివుడి ముక్కు చింతకాయలు ఉంటారు. ఆ శివుడినే ప్రేమించం కానీ మనిషిని ప్రేమించమా? అంతేనా? కొందరు ఏం చేస్తారంటే నా బంగారం అనుకుంటా పిల్లల్ని ముద్దాడుతూ ఉంటుంటారు కదా. మీ పిల్లల్ని మీ కడుపున పుట్టిన బిడ్డని మీ కడుపున పుట్టిన బిడ్డలను మీరు ముద్దాడరు, ముద్దాడుతారు కానీ ఆ శివుడిని నోట్లోకి తీసుకుంటారా కదా. వాడు అక్కడెవడో హిజ్రానట, అఘోరిని అనుకుంటూ బయలుదేరాడు. మనుషుల మాంసం తింటాడట. మనిషి మాంసం కాలే శవం మాంసాన్ని ఇంత తీసుకొని తింటాడట. ఒకడు ప్రశ్న అడిగాడు, ఇంకొకడు ప్రశ్న అడిగాడు, విలేకరేమో ప్రశ్న అడిగేది. వాళ్ళు యూట్యూబ్లో జరుగుతున్న సంభాషణ విని చెబుతున్నా. ఏం ప్రశ్న అడిగాడంటే, నీ వంటలు నువ్వు తాగుతావా అని అడిగిండు. వంటలు ఎట్లా తాగుతారండి అంటున్నాడు. మరి మనిషి మాంసం ఎట్ట తింటావు? నీ లాట్రిన్ నువ్వు తింటావా అంటే, లాట్రిన్ ఎట్ట తింటారండి? మరి మనిషి మాంసం ఎట్ట తింటావు నువ్వు అని అడుగుతున్నారు. అఘోరీలకి అది సాధన కొరకు అవసరం అంట. మనకు తెలీదు వాళ్ళ సన్నివేశాలు తెలియవు. మన యూట్యూబ్లో వార్తల్లో వస్తుంటే వింటున్నాం. మన తెలంగాణలో అల్లర్లు రేపటానికి అక్కడక్కడ ఒక అఘోరి తిరుగుతుంది. లేడీ అఘోరి అనుకుంటా. హిజ్రాన్ అని ఒకళ్ళు పెడుతున్నారు పేరు, ఒకళ్ళు మాత అని పెడుతున్నారు పేరు, పిలుస్తున్నారు. మరొకళ్ళేమో అఘోరి అంటున్నారు. అసలు ఏది లేదు, ఇది దొంగ అని కొందరు అంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలియదు. పిల్లని ముద్దు ఆడతాం కానీ శివుడిని తీసుకుంటాం అన్నట్లోకి. మొన్న మన మనవాడు ఇటు తింటున్నాడు, అటు శివుడు గారుస్తున్నాడు. మా ఇంట్లో మనవాడు లేడా, తెచ్చిపల్లిలో ఉన్నాడు. ఆ దర్వాజ ఉంది, దర్వాజ దగ్గర చూస్తున్న పిల్లగాడిని ధన్నుమని ఆ జ్యోతి అనే పిల్ల తన ఇది ఉంది చూడు, దీన్ని ఏమంటారు, దానికి పైజామా మీద వేసుకునే ఇది ఏదో ఉంటుంది కదా చాలు సున్ని, ఆ సున్నితో ముక్కు తుడిచింది దన్నుమని. ఆ పిల్లగాడు ముక్కు తుడిచింది, ఆడేమో తింటుండు, ముక్కు గార్చుకోవటం ముక్కు తుడిచింది. అంటే పిల్లల ఏళ్ళ ప్రేమ అనేది అట్లా కనపరుస్తారు. తల్లిదండ్రులే కాదు, వేరే వాళ్ళు కూడా. మన కాబోయే ఆ పిల్లగాడికి కాబోయే అత్తమ్మే, ప్రజెంట్ కూడా అత్తమ్మే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
మామ పెళ్ళం కింద వస్తుంది ఆ అమ్మాయి, మామ పెళ్ళం. దేవునికి స్తోత్రాలు. మనం ప్రేమ అనేది దేనికి చేస్తున్నాం? ప్రేమ అంటే పొరుగువాడిని ప్రేమించేది ఏంటి? మలినాన్ని కాదు, మలినాన్ని కాదు ప్రేమించేది, వ్యక్తిని ప్రేమించాలి అని ప్రభు వాక్యం బోధిస్తుంది. ఇక్కడ ఏమన్నాడు 12వ వచనంలో, తన పొరుగువాడిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు. పొరుగువాడిని తృణీకరిస్తే బుద్ధి లేదు, తృణీకారం. ఇప్పుడు దానియేలు ఉన్నాడు, దానియేలుని నేను తృణీకరించాను అనుకో, త్రోసివేసాను అనుకో, నాకు బుద్ధి లేదు, అంతే కదా. అక్కడ అర్థం, ఆ వాక్యం అర్థం అలా వస్తుంది. వివేకి అయిన వాడు మౌనంగా ఉంటాడు, పొరుగువాడిని తృణీకరించేవాడు జ్ఞానం లేదు. స్త్రీలనైనను తృణీకరిస్తే జ్ఞానం లేదు, బుద్ధి లేదు, తెలివి లేదు, వివేచన లేదు, ఆలోచన లేదు. పొరుగువాడిని ప్రేమించుము అంటున్నాడు. ఎదుటి కనపడే మనిషిని ప్రేమించలేని వాడు దేవుణ్ణి ఏం ప్రేమిస్తాడు? కనపడిన దేవుణ్ణి ప్రేమించాలంటే మొదట ఎదుటికి కనపడే మానవుణ్ణి ప్రేమ చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది వాక్యం నేర్పిస్తున్న సత్యం. అది 12వ అధ్యాయంలో, దీనిలోనే 14వ వాక్యంలో, ఈ సామెతల గ్రంథంలో 12వ అధ్యాయం 14వ వాక్యంలో, ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియలో ఫలము వానికి వచ్చును. నోటి ఫలము చేత తృప్తిగా ఫలం పొందును. 19వ అధ్యాయం 17వ వాక్యంలో కూడా చూద్దాం. ఈ సామెతల గ్రంథంలో 19వ అధ్యాయము 17వ వాక్యం. నా టయానికి నేను ముగించాలనుకుంటున్నా. 19వ అధ్యాయము 17వ వాక్యంలో, బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. మీ అందరిలో బేద ఎవరు చెప్పండి? చేయి చూపెట్టండి చూద్దాం. మీ అందరిలో బేద ఎవరు? మీ అందరిలో బేద ఎవరు చెప్పానా? నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామందికి అది తెలీదు. ఎందుకు? నాకు డబ్బులు లేవు, ఇల్లు సరిలేదు, దేవాలయం ఉంది, దేవాలయానికి కాపలా పడుకుంటున్నాయి. ఇక్కడ ఏమంటాం? అంతేనా? దేవుని ఆలయానికి కాపలా లేకపోతే అంత ఆగం చేస్తారు. పిల్లులు వచ్చి, కుక్కలు వచ్చి, మన ఇటు గొడ్ల పిల్లగాళ్ళు అంత ఆగం చేస్తారు. అంత ఆగమైపోతుంది. ఇవన్నీ పగలగొట్టి పడేస్తారు, ఎక్కడ ఇనపై కోసి పడేస్తారు, తీసేసుకుపోతారు. మనిషి లేకపోతే, అలికిడి లేకపోతే. దేవునికి స్తోత్రాలు. మన అందరికంటే బేద ఇల్లు లేనివాడు, అసలే ప్లాట్ కూడా లేనివారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆడున్నది ఆ అమ్మగారు చెప్పిన వాక్యమే ఉంది. అందులో తల్లిని తండ్రిని సన్మానించని సామెలు వాక్యంలో రాయబడింది. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే అని రాయబడింది. అయితే మనిషిని ప్రేమించాలని ఈ వాక్యం బోధిస్తుందండి. మనిషి ప్రేమించాలి. కనపడిన దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? మనిషిని ప్రేమించకపోతే. భేదలను కనికరించు వాడు యెహోవాకు అప్పించువాడు. మన వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. భేదలంతా ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని కనికరించాలి. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. భేదలను కనికరించవలెనో, యెహోవాకు అప్పిస్తున్నావు, కనికరించుట యెహోవాకు అప్పించుట అని అంటాడు. దేవునికి స్తోత్రాలు. సామెతల్లో 22:9 వచనం, మరలా 22:9 వచనం, 9వ వచనము, దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అటివాడు దీవెనందును. దయాదృష్టి కలిగిన వాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇస్తాడు. ఆహారం, దరిద్రుడు అంటే అసలు ఆహారం లేని వానికి కొంత పెడతాడు, ఏదో ఆకలి తీరుస్తాడు ఎదుటివానికి. అది ఎదుటివానికి అంటే అందరికి కాదు, దరిద్రుడు అని రాయబడింది. అసలు ఆహారం లేనివాడని వస్తుంది. అయితే ఇంకొక వచనం, టైం క్లోజ్ అవుతుంది, అందుకని తొందరగా పోదాం. మీకు వాక్యాలు చూపిస్తున్నాం, వివరించట్లేదు. వివరణ ఎక్కువ ఇస్తే మెసేజ్ ఎక్కువవుతుంది.
మన 28-27 వచనంలో బీదలకిచ్చు వానికి లేమి కలుగుదు, బీదలకిచ్చే వాళ్ళకి లేమి కలుగుదు. తర్వాత కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగుతాయి. కన్నులు మూసుకుంటాడు ఒక్కొక్కడు, భేదవాన్ని చూసి కళ్ళు మూసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యాల యొక్క ఆశీర్వాదాలన్నీ ఇవాళ ఆరాధనకు రాని వాళ్ళకి పోయినవి, పోగొట్టుకున్నారు. కనీసం యూట్యూబ్లో వస్తుంది ఈ మెసేజ్. ఆ యూట్యూబ్ ఆన్ చేసి విన్నా వాళ్ళకి ఈ దినపు ఆశీర్వాదాలు కలుగుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని కీర్తన 41లో 1వ వచనంలో, కీర్తన 41:1వ వచనం ఏమో, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆ బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలంలో యెహోవాన్ని తప్పిస్తాడని రాసి ఉంది. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఒక అమ్మ ఉంది, ఇలా నడిచి వస్తుంది, కట్టె ఒకటి పట్టుకొని. ఆమెను ఎక్కిరించట్లేదు నేను, ఆమె నడకను చూపిస్తున్నా. 1000 రూపాయలు కానుక పెట్టిపోయింది ఇక్కడ, పోయిన ఆదివారం అనుకుంటా. ఆమె ఇట్లా బాగా వీక్ ఉంది, మోకాలు ఆమెది చాలా వీక్ ఉన్నాడు. చాలా కాలం అయిందమ్మా కనపడక, ఆదివారం ఆరాధనలో కనపడక కవర్లో పెట్టి పేరు రాపించింది, 1000 రూపాయలు కానుక పెట్టింది. ఈ అమ్మాయి ఎంత మోకాలు నొప్పి ఎంత తీవ్రంగా ఉంది, ఈ అమ్మాయి ఇంత కానుక ఇవ్వగలిగింది. ఈమెకి ఎక్కడివి సొమ్ము, పొలం లేదు, పనికి పోదు, ఆ గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది, దానిలో తీసుకొచ్చి నాకు 1000 రూపాయలు కానుక పెట్టినట్టు. చాలా జాలిపడ్డా. పేరు చదువుతా కదా, కవర్ మీద పేరు చూస్తా ఎవరు కానుక పెట్టారనేది. కొంచెం ఆరోగ్యంగా ఉన్నోళ్ళు ఇచ్చినా ప్రాబ్లం లేదు, మరి అనారోగ్యంగా ఉందమ్మా, ఏదైనా మందులు కొనుక్కొని వాడుకోవచ్చు కదా ఆ పైసలతో అనుకున్నాను నేను. దేవునికి స్తోత్రాలు. అయితే సేవకుల హృదయాలు మరీ అంత కఠినంగా ఏమి ఉండవు. బేదలను కటాక్షిస్తే ధన్యత అది. అయితే దేవునికి స్తోత్రాలు. మన ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో మీకు వాక్యాలు చూపిస్తున్నా. వివరణ ఇస్తే ఇప్పుడు ఒక అమ్మ గురించి చెప్పేసాడు, అట్లా ఇస్తా వివరణ. ప్రతిదీ దీర్ఘంగా అవుతుంది, ప్రసంగం ఎక్కువ అవుతుంది అన్నట్టు. ద్వితీయోపదేశకాండంలో 15వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు, 3 వాక్యాలండి. నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశమందు నీ పురముల్లో ఎక్కడైనాను నీ సహోదరులు ఒక బీదవాడు ఉండిన ఎడల, నీ బీదవాడైన నీ సహోదరునికి వేదవాడైన సహోదరుని కరుణింపకుండా హృదయాన్ని కఠినపరుచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున వాని అప్పు ఇవ్వలను. అది నీకు పాపమగును. నీవు నిశ్చయముగా వానికి ఇవ్వలేను. వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. అందువలన నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఇది వేరే వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త
10వ అధ్యాయము 42వ వచనం. ఆర్థిక విషయాల్లో విశ్వాసులను బాగా పిండుకొని తింటారు, పిండుతురు, పాలు పిండుతురు అన్నట్టు. అంటే ఆ ధనం విషయంలో పిండుతారు సేవకులు. కొందరు మిక్కిలి భాగ్యవంతులు అయిపోతారు సేవకులు, మరి కొందరేమో ఆ పిండటం తెలియని వాళ్ళు కాస్త మిడిల్గా ఉంటారు. అట్లనే మన మత్తయి సువార్త 10:42 వచనము. 10:42లో శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు సన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన పొలం పోగొట్టుకున్నాడని నిశ్చయంగా నీతో చెప్తున్నాను. అంటే ఈ భేద పరిస్థితి అండి. భేద పరిస్థితి అంటే వాళ్ళు సేవ చేస్తున్నారు. సేవకులు సేవ చేసే సేవకులకి మంచినీళ్ళు ఇచ్చినా ప్రతిఫలం పోదు. పాస్టర్ అని కాదు, ప్రవక్తని కాదు, లేక శిష్యుడని కాదు, నువ్వు ఏది ఇచ్చినా వాళ్ళకి సేవకులకి ప్రతిఫలం పోదు అంటాడు. అంటే వాళ్ళకి దేవుని పరిచర్య చేయటం తప్ప వాళ్ళకి వేరే పని రాదు కదా, వేరే పని చేయరు కదా. అందుకని 25:40 మన మత్తయి సువార్త 25:40లో 25:40లో దీనిలో అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరుల్లో ఒకరికి మీరు చేసిదిరు కనుక నాకు చేసిరని నిశ్చయముగా మీతో చెప్పుతున్నానని వారితో అనును. ఈ నా సహోదరులు వీళ్ళు ఎవరిళ్ళు? 12 మంది శిష్యులు నా సహోదరులు అంటున్నాడు. 2 కొరింథీ 9వ అధ్యాయము 6-8 2 వచనాలు. 2 కొరింథీ 9వ అధ్యాయము 6-8. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. చనుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకుని ప్రకారము ఇవ్వలేను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మేళ్ల సమస్త విధములైన కృప విస్తరింపజేయగలడు అని రాయబడింది. లాస్ట్ వచనం హెబ్రీ 6:10 వాక్యం. హెబ్రీ 6వ అధ్యాయము 10వ వాక్యము తో ముగింపు. దేవునికి స్తోత్రాలు. 6వ అధ్యాయము 10వ వాక్యము చివర ఏమన్నాడంటే, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారము చేసుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. తేలిన ఫలితం ఏమనగా ఇప్పుడు ఎంత వాక్యము, పొరుగువాడిని తిరస్కారము చేయకూడదు. పొరుగువాడిని అంతేనా? దాని నిలబడదురా. పొరుగువాడిని తిరస్కారము చేయకూడదు. పొరుగు స్త్రీని తిరస్కారం చేయకూడదు. ముఖ్యంగా విశ్వాసి ఇంటికి చేరిన వారిని ముఖ్యంగా ఆపదల్లో ఆదుకొనాలి అని చెప్పబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. పొరుగువాడిని తిరస్కారం చేయకూడదు, బీదలను కటాక్షించాలి, ఇవన్నీ ఉన్నాయండి. తిరస్కరించు వాడిని దేవుడు తిరస్కరిస్తాడు. ఎదుటివారిని ప్రేమించలేని వాడు దేవుణ్ణి ఏం ప్రేమిస్తాడు అంటాడు వాక్యంలో. అసలు ఉన్నదంతా దీనిలోనే ఉంది. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని అంటారు కొందరు. దేవుణ్ణి ఏం ప్రేమిస్తున్నావు?
నీకు కనపడి ఎదురుగా కనపడే నీ సహోదరుని ప్రేమ చేయలేకపోతున్నావు, దేవుడిని ఏం ప్రేమిస్తున్నావు అంటున్నాడు. ప్రశ్న ఉంది అందులో, యోహాను పత్రికల్లో ఉంటుంది ఆ పదం, ప్రేమ అనే సబ్జెక్ట్లో వస్తుంది అది. కనుక దేవుణ్ణి ప్రేమించుటనగా తోటి మానవుణ్ణి ప్రేమ చేయటము అనేది వస్తుంది. ప్రేమ అంటే అపవిత్రకరమైన ప్రేమ కాదు, పవిత్రంగా చూడాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడి వాక్యమును దీవించును గాక, మిమ్మలను దీవించును గాక. ఆమేన్.